హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. మ్యాక్సిమం ఈ రోజు నుంచి డైట్ వీడియోస్ అలాగే ఈవినింగ్ వీడియో బ్లాగ్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో, టైం సెట్ అవుతుందా లేదా, కుదిరిద్దా అనేసి. ఇంక ఈరోజు అయితే మామిడికాయ మిగిలిపోయింది. శ్రీరామనవమికి తెచ్చిన 4-5 మామిడికాయలలో అప్పుడు అయిపోయాయి. ఇంకొక 2 ఉంటే దాంట్లో సగం సగం కట్ చేసుకున్నారు పిల్లలు తినడానికి. ఇంకా మిగిలిన సగాన్ని పప్పులో వేద్దాం. సగం కట్ చేసిన తర్వాత అది కొంచెం వాడిపోయినట్టుగా అయిపోయింది. పొట్టు తీస్తున్నా రావట్లేదు. అందుకే పొట్టుతో పాటే అలాగే కడిగేసి పొట్టుతో పాటు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మామిడికాయ పప్పు అయితే చేశాను. ఫస్ట్ పప్పు ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను. ఎందుకంటే దీవెన ఈవినింగ్ కూడా పప్పే కావాలనింది. అందుకే ఇంకా నా దగ్గర లేదు, అయిపోతే ఇంక షాప్లో తెప్పించానమాట. ఇంట్లో ఉన్నది కొంచెం 1 గ్లాసు, తెప్పించిన 1/2 కిలో మొత్తం పప్పు కూడా అంతా వేసేసి ఒక 2-3 సార్లు వాష్ చేసి 1 గ్లాస్కి 2.5-3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కొంచెం పసుపు ఉంటే 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మనం మూత పెట్టేసి ఇంకా ఉడికించేసుకోవడమే. అన్ని కర్రీలో కల్లా వండడం ఈజీ అయింది పప్పు అనమాట. మ్యాక్సిమం ఇంట్లో అందరూ కూడా తింటారు. నాకు ఫస్ట్ నుంచే పప్పు ఎందుకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు, ఎక్కదనమాట. అంటే తింటాను, ఇంకా ఆప్షనల్ ఏం ఉండదు కదా, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ప్రోటీను తింటాను. కానీ నాకు ఫేవరెట్ అంత ఇష్టము అట్లా ఏం ఉండదు, తినాలి కాబట్టి తింటాను అంతే. ఇంకా అదొక్కటి తినబుద్ధి అవ్వదనేసి ఆలు ఉంటే ఒక 4 ఫ్రై చేసాము. అంటే కూరగాయలు ఏం లేవు ఇంట్లో, మా వారు తీసుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా వచ్చిన తర్వాత కూరగాయలు కూడా సర్దుకోవాలి. ఆ రోజు ఎందుకు కొంచెం లేజీగా అనిపించింది. ఈ వ్లాగ్ షూట్ చేసి 2 డేస్ అయిపోయింది. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లో కూడా పోపు గింజలు వేసి కట్ చేసుకున్న ఆలు వేసాను. ఫ్రై కోసం అయితే చిన్నగా అయితేనే బాగుంటుంది ఆలుగడ్డ ముక్కలు. ఇంకా కొంతమందికి అతుక్కుపోతూ ఉంటుంది, ఫ్రై లాగా అవ్వదు అంటారు. అంటే మనం తీసుకునే కడాయి కానీ మిక్స్ చేయడానికి తీసుకునే గరిటె కూడా మనకి అట్ల కాడ ఉంటుంది కదా, అదైతే బెటర్, ఇంకా చాలా బాగా వస్తుంది. ఇంకా ఏంటంటే ఇంకా బాగా అతుక్కుపోతుంది, ఒక ఫ్రై లాగా ఉండాలి, చిప్స్ లాగా అనుకుంటే కనుక నేను చాలాసార్లు చూపించాను. ఆలు పొట్టు తీసేసి మనకి చిన్న చిన్న పీసెస్ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ చేస్తామో ఆ షేప్లో కట్ చేసి తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తినడానికి కాదు, చూడడానికి కూడా బాగుంటుంది కర్రీ. ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా సింపుల్గా చేయాలంటే ఈరోజు నార్మల్గానే కట్ చేశాను నేను. అలా కట్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసేసుకొని, లేదంటే కూల్ వాటర్లో వేసుకొని, ఏది లేకపోతే నార్మల్ వాటర్లో అయినా వేసి బాగా చేతులతో రఫ్ చేస్తూ మనకి ఆలులో ఉన్న స్టార్చ్ ఆ వైట్ కలర్ అంతా పోయేంత వరకు 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి అతుక్కోకుండా ఉంటుంది కర్రీ. మనకి చిప్స్ ఎలా అయితే ఫ్రై అవుతాయో క్రిస్పీగా, అలా ఆలు ఫ్రై కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. నేనైతే మీకు చూపించడానికి అలా చేయడానికి అలా చేశాను 2-3 సార్లు. నాకు మ్యాక్సిమం అతుక్కోదు ఆలు కర్రీ, బాగానే వస్తుంది. అంటే కొంచెం మనం ప్రాక్టీస్ ఉంటే మాత్రం అలా వచ్చేస్తుంది. నేను ఇదేం చాపింగ్ బోర్డ్ మించే తీసేసి వేసాను, ఫ్రై అయితే అయిపోయింది. కొంతమంది ఎక్కువ ఆయిల్ వేస్తే ఫ్రై అవుతుంది అనుకుంటారు, అలా ఏముండదు. డీప్ ఫ్రై చేస్తే అతుక్కోదు, కాకపోతే మనం కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేస్తే మాత్రము అతుక్కోకుండా ఉంటుంది. ఇంకా నేను చెప్పింది స్టార్టింగ్లో ఎవరికైనా బాగా అతుక్కుపోతుంది, ముద్దలాగా అయిపోతుంది కర్రీ అనుకున్నప్పుడు మాత్రం అలా వాటర్లో వేసి 2-3 సార్లు వాష్ చేయండి. మామిడికాయ పప్పు కూడా ఉడికిపోయింది. నాకు దీంట్లో టెంక వేస్తే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వేసేదనమాట. పప్పులో టెంక వేసి అది నేనే వేసుకునేదాన్ని ఫస్ట్. అదే మా దీవెనకు వచ్చింది. దీవెన బాబుకి అంత ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ అక్క తింటుంది అనేసి వాడికి పోటీకి వచ్చేస్తాడనమాట. పప్పు అయితే ఉడికిపోయింది. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసేస్తున్నాను. వేసిన తర్వాత పప్పు గుత్తితో మెదిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంతమంది పక్కన వేడినీళ్ళు పెట్టుకుంటారు పప్పులో వేయడానికి. నేనైతే మామూలు వాటర్ వేసేస్తాను. మనం వేసే అంటే చేసే చేతి తీరుని బట్టి మనం వేసి దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేస్తున్నామా లేదా దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాము, ఎంత అంటే ప్రేమగా చేస్తున్నాము, ఇంట్రెస్ట్గా చేస్తున్నాము, దాన్ని బట్టి కూడా ఉంటుంది వంట. ఇంట్రెస్ట్గా చేయకుండా మంచిగా చేసి పెట్టాలి అని చేయకుండా అలా చేసే మాత్రం నిజంగా కుదరదు. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. నేను వంట విషయంలో ఫుడ్ వేస్ట్ అయిపోయింది అనేసి వంట విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన మ్యాక్సిమం 90% ఎవరెవరికి ఏమేమి ఇష్టం అవే చేస్తాను. ఒక రోజులో ఒకరికి ఏదైనా ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు 2 కర్రీస్ చేస్తాను. ఎందుకంటే తినకుండా ఉంటారేమో అనేసి ఇంకా ఏదో ఒకటి. ఇప్పుడు నాకు పప్పు ఇష్టం ఉండదు కదా, ఆలు చేశాను.
ఇంకా వాళ్ళందరికీ ఇష్టము. మా వారికి దాంట్లో ఆమ్లెట్ ఇష్టము, కాకపోతే ఆ రోజు చిప్స్ ఫ్రై చేశానమాట. ఇంకా అదే ఆయిల్లో పోపు కూడా వేయొచ్చని. గిన్నెలు కూడా ఎక్కువగా లేకుండా ఉండాలంటే మనం పోపు వేసుకునే దాంట్లోనే చిన్న బాండీలో వేసుకుంటే మనం డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తే ఓకే, అందులో అవ్వదు. కానీ ఇలా పెద్ద గిన్నెలో వేసేసుకుంటే మాత్రము దాంట్లోనే ఇంకా 2-3 స్పూన్లు ఆయిల్ ఎక్స్ట్రా వేసేసుకొని ఇలా చిప్స్ అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ తక్కువగా పడుతుంది. మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టాను. ఇంత ఆయిల్ పట్టదు పప్పుకి. యాక్చువల్గా అసలు పప్పుకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసినా సరిపోతుంది. ఇది వేరే కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ముందే ఫ్రై చేసి ఉంటే ఆలు ఫ్రై చేసుకునే వాళ్ళము. నేను ఆల్రెడీ టైం అయిపోతుంది అనేసి ముందే ఆలు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇలా చిప్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉన్న కొంచెం ఆయిల్ తీసేసుకొని అయిపోయింది. దాంట్లో కొంచెం ఆయిల్ తీసేసి సగం ఉంచాను. దాంట్లో ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని పప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది పప్పు. బాగానే చేస్తాను. మెయిన్ ఏంటంటే నాకు పప్పు మెత్తగా ఇట్లా గంధంలాగా ఉడికితే అంత ఎక్కువ ఇష్టం ఉండదు. చాలాసార్లు షేర్ చేసుకున్నాను మీతోటి. అలా అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇంకా ఇది నా ప్లేటు, లంచ్ ప్లేట్ అనమాట. ఆలూ ఫ్రై, పప్పు, కొంచెం టమాటో పచ్చడి, ఇలాగా మీకు చూపించడానికి కొంచెం వేసాను. పప్పు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. గీ రైస్లోనే పెరుగు, అన్నం, కూర, పప్పు అవన్నీ. చాలామంది వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెట్టండి అని అడుగుతున్నారు. అవి పెడితేనేమో వ్లాగ్స్ పెట్టండి, వ్లాగ్స్ పెడితేనేమో వెయిట్ లాస్ పెట్టండి అంటున్నారు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే మార్నింగ్ ఒక వీడియో, అలాగే ఈవినింగ్ నైట్ టైం ఒక వీడియో, 8 o'clock వీడియో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఒకటి వ్లాగ్ది, ఒకటేమో డైట్ వీడియో. వీలున్నంత వరకు 90% ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఎగ్జామ్స్ కదా, వాళ్ళని కొంచెం చదివించుకొని చూసుకొని వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి హాఫ్ డే వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి తినడానికి ఇదే సరిపోతుంది. కిచెన్లో ఇంట్లో పనితోనే సరిపోతుంది అనమాట. ఫైనల్గా అయితే లంచ్ ప్లేట్ అయితే ఇది. మీరేం రెసిపీ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉన్నాయి అన్నమాట. ఇవి మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఫోన్ మళ్ళీ స్టోరేజ్ అయిపోతుంది, వీడియో షూట్ చేసుకోవడానికి అవ్వదనేసి అవి అయిపోయేంత వరకు డైలీ ఇవే పెడుతున్నాను. చాలామంది వెయిట్ గురించి అడుగుతున్నారు. ప్రజెంట్ నేనైతే నిన్న చూసుకున్నాను, 64 ఉన్నాను. మొన్న చూసుకున్నాను కదా, లాస్ట్ వీక్ చూసుకున్నాను. మీకు చూపిస్తాను. కాకపోతే అవ్వలేదన్నమాట. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి. హాస్పిటల్లో కూడా జనాలు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అందులో ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చూసుకున్నాను అనమాట. ఇంక ఈ సమ్మర్ కాబట్టి ఇంకా మ్యాక్సిమం చాలా వరకు వెయిట్ లాస్ అయితే చాలా తొందరగా అవుతారు. ఫుడ్ ఎక్కువగా తీసుకోరు కదా, వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కాబట్టి ఇంకా అలాగే అలవాటు చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. కూరగాయలు తీసుకొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అవన్నీ సర్దుదాం అనుకున్నాను. ఇంకా మా దీవెన్ బాబు వచ్చి నేను సర్దుతా అన్నాడు. ఎట్లాగో సర్దుతా అన్నాడు కదా అనేసి నేను కూరగాయలు ట్రే తీసి ఇచ్చాను. ఇంకా వాడే దాంట్లో అన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసి అన్నీ సర్దేశాడు. ఈ మధ్య ఆకుకూరలు కూడా డైలీ 2-3 రకాలు తీసుకొస్తున్నాం అనమాట. ఫ్రెష్గా ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుంటూనే ఉన్నాము. పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా నిమ్మకాయ కూడా బాగానే తింటుంది. మన ఏమంటారు, షర్బత్ అంటే అది ఒకలాగా షర్బత్. మా దీవెన అంటుంది ఏదో షర్బత్ అంటే వేరే అంట, కలర్గా ఉంటుందని. పల్లెటూళ్ళలో అయితే నిమ్మకాయ నీళ్ళనే షర్బత్ అంటాము, నిమ్మరసం. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో తీసుకొస్తారంట షర్బత్ అని, వేరేది రెడ్ కలర్లో ఏదో ఉంటుంది అని చెప్పింది. నాకు అంత ఐడియా లేదు దాని గురించి. బయట మ్యాక్సిమం నేనేం తాగను, తినను కూడా. ఇంట్లో కూడా ట్రై చేయను. ఎప్పుడు చేసుకునే వంటలు చిన్నప్పటి నుంచి అలవాటు అయినవే, అవే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కూరగాయలు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని సర్దుతా ఉన్నారనమాట. మా దీవెన ఎక్కడ అటు ఇటు పెట్టేస్తాడేమనేసి మా వారు తీసుకున్నారు. టమాటోలు అవన్నీ నలిగిపోతాయని. దీవెననేమో వీడియో తీస్తుంది, నేను లోపల కిచెన్లో ఉన్నాను. వంకాయలు తీసుకొచ్చారు, మిర్చి తీసుకొచ్చారు, ఆలు తీసుకొచ్చారు, క్యారెట్ బీట్రూట్ తీసుకొచ్చారు, కాకరకాయ తీసుకొచ్చారు, టమాటో. ఇంకంతే, ఎక్కువ కూరగాయలు ఏం తీసుకురాదు. ఓన్లీ 280 రూపీస్ మాత్రమే అని అంటే నేను వెళ్తే 400-500 అవుతాయి. అలాగనే వెళ్ళినప్పుడు నాకు ఈజీగా 10 days 11 daysకి అలాగా నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం 15 days కూడా వస్తాయి అన్నమాట. డబ్బులు ఎక్కువైపోయినా ఎక్కువ రోజులు వస్తాయి. ఇవి కొన్ని తీసుకొస్తే డబ్బులు తక్కువ అవుతాయి కానీ మళ్ళీ తీసుకురావాలి. మా దీవెన్ బాబు ఇలాంటి పనులు బాగా ఇంట్రెస్ట్. చపాతీ పిండి కలపడము, లేదంటే ఇట్లా కూరగాయలు సర్దడము, కిచెన్లోకి ఏదైనా అందివ్వడము, ఫ్రిడ్జ్లో ఏమైనా తీయాలి పెట్టాలన్నా కూడా ఇంట్రెస్ట్. వాడికే తెలుసు ఎక్కడున్నాయి అవన్నీ.
ఫ్రిడ్జ్లో అల్లం పేస్ట్ ఎక్కడుంది, కరివేపాకు ఎక్కడుంది అన్నీ వాడికి తెలుసు. మ్యాక్సిమం అందరి ఇళ్లలో చిన్న వాళ్ళనే పిలుస్తాము పనికి, వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి. ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూరగాయలన్నీ పెట్టేశాడు, ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఆలు మాత్రం బయటే పెట్టేశాను. యాక్చువల్ టమాటోలు ఇవి కూడా బయటే పెట్టాలంటారు. టమాటో బయట పెడితే ఇంతకుముందు ఉండేవి, కానీ చిన్నప్పుడు ఇట్లా మనకి రూమ్లో అమ్మ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇట్లా ఒక బస్తా లాంటిది వేసేసి దాని మీద పోస్తే ఎన్ని రోజులైనా ఉండేవి కూరగాయలు. ఇప్పుడు ఏదైనా ఒక్క రోజు బయట పెట్టామంటే మెత్తగా అయిపోయి మొత్తం అంతా స్మెల్ వచ్చేస్తున్నాయి అనమాట, కుళ్ళిపోయి. ఫ్రిడ్జ్ లేకపోతే ఏది ఉండే పరిస్థితి లేదు, అట్లా అయిపోయింది దారుణంగా. పాలు ఉండవు, పెరుగు ఉండదు. అప్పట్లో ఫ్రిడ్జ్లేవి ఏం లేవు, లీటర్ పాలు అన్నీ బయటనే ఉట్టి కట్టి పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు మాత్రం అసలు ఏది ఉండదు. ఒక 2 గంటలు బయట పెడితేనే పెరుగు పుల్లగా అయిపోతుంది, పాలు విరిగిపోతున్నాయి, కూరగాయలు మొత్తం పాడైపోతున్నాయి. ఇంకా ఆకుకూరలు అయితే చెప్పనవసరం లేదు, వాటర్ చల్లి ఉంటాయి కదా అక్కడ, ఇలా అయిపోతున్నాయి అనమాట. మనకి ఫ్రిడ్జ్ లేకుండా, ఫ్యాన్ లేకుండా, ఏసీ లేకుండా ఉండే రోజులే కాదు, ఇంకా ముందు ఇంకా మనకంటే మన తర్వాత జనరేషన్ వాళ్ళు ఏం చూస్తారో పాప, ఇంకా వాళ్ళు ఏం తింటారో ఏం చేస్తారో తలుచుకుంటేనే అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఏం తింటారు, మనమే ఈ కెమికల్ ఫుడ్ తింటున్నాము. ఇంకా వాళ్ళ టైంకి వచ్చేసరికి ఏదో ఎలా ఉంటుందా అని. మా వాళ్ళకి ఇది పెట్టడానికి రావట్లేదు పాపం, ట్రై చేశారు, మొత్తానికైతే సెట్ చేశారనమాట. ఇవన్నీ ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, పాలకూర, తోటకూర అన్నీ దాంట్లోనే ఉన్నాయి, పెద్ద కవర్లో వేసి ఇచ్చారు. ఫ్రిడ్జ్ మాత్రం ఇది ఇప్పటివరకు అయితే సరిపోతుంది, ఇంకా తర్వాత చూడాలి. మా వారేం ఫ్రిడ్జ్ సరిపోవట్లే కదా, కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందామని. కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఈ సమ్మర్లో వాటర్ బాటిల్ మ్యాక్సిమం మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగము, అలాగని కుండ కూడా పెట్టము. అన్నం తినే ముందు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ముందు పెడతారనమాట. కొత్త ఫ్రిడ్జ్ ఏది బాగుంటుంది అంటే, ఫ్రిడ్జ్ తీసుకుంటే ప్లేస్ మళ్ళీ సరిపోదు కదా, అడ్జస్ట్ అవ్వదు, మళ్ళీ ఇది ఉంటుంది అది ఉంటుంది 2 ఉంటాయి అనేసి కొంచెం ఆలోచిస్తున్నాము. నాకైతే ఇదే నచ్చిందనమాట. పెళ్ళైనప్పటి నుంచి మా ఫ్రిడ్జ్ ఒక్కసారి కూడా ఏం రిపేర్ అయితే రాలేదు, చాలా అంటే ఫస్ట్ కొనుక్కునేది ఎప్పుడైనా బెస్టే కదా. ఇక్కడ నుండి వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. దీవెన్ బాబుకేమో ఇది కారం లేనిది, వాడి కోసం. కారం రాసిందేమో దీవెనకి, ఇంకా యోధా కూడా ఉంది, యోధాకి. ఇలాగా వాడికి కారం అంటే అస్సలు ఇష్టం ఉండదు, కారం చూస్తేనే పారిపోతాడనమాట. వేడిగా ఉంది, నువ్వు ముట్టుకోలేస్తావా, నాకు ఇవ్వు అంటున్నాడు. అందుకే నేను పట్టుకున్నట్టుగా పట్టుకున్నాను. ఇంకా దీవెన వల్ల కూడా అవ్వట్లేదు. ఫస్ట్ హాఫ్ కట్ చేసి ఇచ్చా అనమాట. మొత్తానికైతే తినేసారు. ఇక్కడితోటి బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. దీనికి మొత్తం కారం ఉంది, మొత్తం ముట్టుకొని తుంపేసరికి నా చేతికే అంటింది సగం. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.